ఇప్పటికో పక్కన రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. కాకపోతే రోజు కంటిన్యూ కాకుండా ఇవాళ ఒక రోజు మళ్ళీ 4 రోజులు గ్యాప్ ఇచ్చి ఇట్లా నడుస్తుంది. రష్యా ఒక రోజు దాడి చేస్తే ఉక్రెయిన్ ఇంకో రోజు దాడి చేస్తుంది. అక్కడ హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధం నడుస్తూనే ఉంది. ట్రంప్ అది ఆపేశాను ఇది ఆపేశాను అంటూనే ఉన్నాడు. ఇవి జరిగిపోతూనే ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఒక్కటే ఆగింది. ఇరాన్ ప్రాక్సీలైనటువంటి హమాస్ తీవ్రవాదులతో యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మరొక యుద్ధం జరుగుతుంది. భారత్ పాక్ యుద్ధం అయితే ఆగిపోయింది. బట్ అమెరికా ఎంబసీ అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకులో ఉన్నటువంటి తమ ఎంబసీ ద్వారా అక్కడ ఉన్నటువంటి అజర్బైజాన్లో ఉన్న అమెరికన్ సిటిజన్స్ అందరినీ తక్షణం ఖాళీ చేయమని చెప్పేసి సొంత దేశానికి వచ్చేయండి, లేదా ఆ ఊళ్ళో ఆ దేశంలో ఉండబాకండి బాకు ప్రాంతంలో అని చెప్పుకొచ్చేసి ఇది ఇప్పుడు సంచలనం. ఎందుకంటే అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య గొడవలు నడుస్తూనే ఉంటాయి. అజర్బైజాన్కి టర్కీ అండ, ఆర్మేనియాకి ఎదవరకు రష్యా అండ. ఇప్పుడు రష్యా తన దగ్గర ఆయుధాలని తన యుద్ధానికే చాలకపోతుంటే మన దేశం నుంచి కొంటోందో పక్కన ఆర్మేనియా. మొన్న ఆర్మేనియా విఫలమైంది. టర్కీ హెల్ప్తో అజర్బైజాన్ కొంత భూభాగాన్ని ఆర్మేనియాలో ఆక్రమించింది. ఇప్పుడు అది తిరిగి తీసుకోవడం కోసం భారీగా ఆయుధాలు సమీకరించుకుంది ఆర్మేనియా. ఏమైనా మరొక యుద్ధం జరగబోతుందా చూడాలి.